నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. మెడిసిన్ కంటే నమ్మకం గొప్పది అంటుంటారు. అంటే మెడిసిన్ వేసుకుంటే రోగం ఎంత మేరకు తగ్గుతుంది అనేది పక్కన పెడితే నమ్మకంతో మాత్రం తగ్గుతుంది అనేది ఒక నానుడి ఉన్నది. అట్లాగే శాస్త్రం కంటే కూడా సాంప్రదాయం గొప్పది అంటుంటారు. సో సైన్స్ కంటే కూడా సాంప్రదాయం గొప్పది అంటుంటారు. అంటే సైన్స్ ద్వారా, శాస్త్రం ద్వారా ఎంత మేరకు రోగాలు నయం అవుతాయి, ఎంత మేరకు వాళ్ళు బాగుపడతారో తెలియదు, కానీ సాంప్రదాయబద్ధంగా మాత్రం చాలా వరకు మెరుగుపడతారు అనేది కూడా ఒక వార్తా నానుడిగా ఉన్నది. ప్రజెంట్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాను. నా వెనకాల, నా ముందు చూడండి, కొన్ని వందల మంది మీకు కనిపిస్తున్నారు, కొన్ని వేల మంది కనిపిస్తున్నారు. ఇంకా సేపు అయితే ఇంకా ఎక్కువ తాకిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ మృగశిర కార్తె, అంటే మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు ప్రసాదం అయితే జరుగుతూ ఉంటుంది అట్టహాసంగా. దీన్ని ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా మందికి చేప మందు ప్రసాదాన్ని అందిస్తూ ఉంటుంది. సో ఆ చేప మందును తీసుకోవడం వల్ల దాంట్లో మందు ఎంతవరకు ఉంటుందో పక్కన పెడితే అది వేసుకుంటే మా రోగం నయం అవుతుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు కావచ్చు, శ్వాసకోశ సంబంధిత రోగులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనంగా ఉంటుంది. మేమందరం కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తుంటామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి కొన్ని వేల మంది కూడా ఈ గ్రౌండ్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఈ సంవత్సరం ఎంతమంది వచ్చిండ్రు, సో ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నది, సో వాళ్ళకి నిజంగానే రోగం నయమైతే ఉన్నదా, ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు, అసలు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు, సో మరి వాళ్ళకి వసతులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇట్లాంటి సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఏ విధంగా కల్పిస్తున్నది కూడా స్వయంగా మనం లోపలికి వెళ్ళి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈసారి చేప మందు ప్రసాదం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేపట్టారు? అంటే గతంలో 16 క్యూ లైన్స్ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు 35 క్యూ లైన్ చేసుకున్నాము. అంటే సాయంత్రం వేళ కావడం వల్ల కొన్ని ఇబ్బంది తలెత్తనే ఉద్దేశంతో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా గతంలో 1,16,000 చేప పిల్లల్ని ఫిషరీస్ సిబ్బంది వాళ్ళు టోకన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈసారి 1,50,000 పైచీలకు టోకన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. బతిని కుటుంబం వారు చెప్పడం జరిగింది, దాదాపు 3 లక్షల యొక్క చేప పిల్లలు చేప మందు ప్రసాదాన్ని తయారు చేసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు గాంధీ భవన్ బ్యాక్ సైడ్ నుంచి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. వారికే ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మాకెవరు విఐపీలు లేరు, మాకెవరు వివిఐపీలు లేరు. మాకు విఐపీలు వృద్ధులే, మాకు విఐపీలు వికలాంగులే, మాకు విఐపీలు వృద్ధ మహిళలు తప్ప మాకు ఎవరు లేరు. వచ్చిన ప్రతి భక్తుడిని, ప్రతి మన అతిథిని, అంటే అతిథి అంటే ఎవరు, అటు ఢిల్లీ నుంచి, అటు మధ్యప్రదేశ్ నుంచి, అటు యూపీ నుంచి, అటు విధంగా కన్నడ నుంచి అందరినీ కూడా ముందుగా ఈరోజు నైట్ ఇచ్చే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి సేర్ గారు, అజరుద్దీన్ గారు చిత్రపణ ప్రారంభిస్తున్న సాయంత్రం ఈరోజు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 9 గంటల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమం. గతంలో 2011-12 సంవత్సరంలో మనకు ఈ ముహూర్తం రావడం జరిగింది. ఆఫ్టర్ 15 years ఈ ముహూర్తంలో జరుగుతుంది. కాబట్టి మనకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మనం కాస్త లోపలికి రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా కూడా పబ్లిక్ తో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, రైట్ సైడ్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా సేద తీరుతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడ చేప మందు ప్రసాదం స్టార్ట్ కానున్నది. సో దానికి సంబంధించి ఎక్కడికక్కడ వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా చేప ప్రసాదం ఎవరైతే తీసుకోవడానికి వస్తున్నారో వీళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెట్ల కింద కావచ్చు, వీళ్ళందరూ టెంట్స్ కింద కావచ్చు, వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అందరూ కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఇట్లా ఎక్కడికక్కడ మనం మొత్తం కూడా పబ్లిక్ ఉన్నటువంటి విజువల్స్ అయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒకసారి చూద్దాము. వీళ్ళందరూ కూడా నా వెనకాల కనిపిస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసానికి వచ్చారు, ఎన్నిసార్లు నుంచి వస్తూ ఉన్నారు, సో ఇది తీసుకోవడం ద్వారా మరి రోగం నయమైందా లేదంటే ఏం జరిగింది, ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా, సో ఇట్లాంటి విషయాలను కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాము. ఎక్కడి నుండి వచ్చారు మీరు? హిందీ. आप किधर से आया? नांदेड़ से। नांदेड़। कब साल से आया? पहली बार आया। पहली बार आया। दवा लेने वास्ते। क्या हुआ आपको? नहीं दमा आया थोड़ा, इसकी वजह से आया। लेडीज है हमारे, लेडीज है तो हमारे साथ। लेडीज अच्छी। हाँ। आप किधर से आया? एमपी से। एमपी मध्य प्रदेश। एमपी मध्य प्रदेश से। हाँ जी। प्रकाश अहरवार है मेरा नाम। पहली बार आया हूँ यहाँ पे, और यहाँ पे फिश मतलब के ये पता चला था कि यहाँ पे दवा पिलाते हैं 8 जून को। तो आज 9 तारीख को हो रहा है मत्स्य प्रसादन का काम। आज पिलाएंगे 9 बजे, रात्रि 9 बजे से। చూసాం కదా, అంటే మనం ఫస్ట్ పలకరేగానే హిందీ వాళ్ళే తగిలేరు. అంటే మధ్యప్రదేశ్ నుంచి ఒకరు వచ్చారు, నాందేడ్ నుంచి ఒకరు వచ్చారు,
వీళ్ళందరినీ కూడా ఒకసారి చూడండి ఈ విజువల్స్ లో. ఇక్కడ వీళ్ళందరూ కూడా కూర్చున్నారు కదా పాపం, ఎక్కడో పొద్దున్న నుంచే నిన్న మొన్న ప్రయాణాలు చేసి ట్రైన్ జర్నీస్ అన్ని చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు అయితే కాదు, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కాస్త ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ చూడొచ్చు అందరికీ సరిపడా చేప మందు ప్రసాదం లభించును అని. అయితే ఇప్పుడే మనము ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్తూ ఈ బత్తిని సోదరులు ఎవరైతే ఉన్నారో వారు అత్యంత నిష్ఠతోని కేవలము వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మగవారు మాత్రమే, ఒక 4 మగవారు మాత్రమే ఈ చేప మందు ప్రసాదాన్ని తయారు చేస్తారు. దాంట్లోకి లేడీస్ని కూడా అనుమతించరు. అంత నిష్ఠతోని సో అంత సాంప్రదాయబద్ధంగా చేప మందు ప్రసాదాన్ని తయారు చేస్తారు కాబట్టి ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఆస్తమా రోగం వచ్చిన వాళ్ళు లేదా శ్వాసకోశ సంబంధిత రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి. సో ఇక్కడికి చూస్తే కూడా మనకు అందరూ కూడా పెద్దవాళ్ళే, ఒక 40, 45, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ. మనం ఇంకాస్త లోపలికి రావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ రేకుల కింద కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు చేప మందు ప్రసాదం తీసుకోవడానికి. రెడీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఎవరితో మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరు, ఒకరు భోపాల్ అంటున్నారు, ఒకరు మధ్యప్రదేశ్ అంటున్నారు, ఒకరు నాందేడ్ అంటున్నారు, ఒకరు ఇంకొక రాష్ట్రం అంటున్నారు. ఆల్మోస్ట్ అంటే తెలుగు వాళ్ళకంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత రావచ్చులని చెప్పేసి ఆగుతూ ఉన్నారేమో, కానీ ఇప్పుడైతే మనకు కనిపిస్తున్న దాని ప్రకారం ఆల్మోస్ట్ అంతా వేరే రాష్ట్రం నుంచి ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి అందరు కూడా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ మనకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దగ్గర గవర్నమెంట్ తరఫున కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఒకసారి నా వెనకాలకు చూద్దాం ఒకసారి. అట్లనే నా వెనకాలకు కూడా చూసుకుంటే అక్కడ మనకు కనిపిస్తున్న ఆ లైన్ అంతా కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళకి భోజన సదుపాయాలను అందిస్తున్నాయి. కొంతమంది భోజనం కావచ్చు, కొంతమంది స్వీట్ కావచ్చు, కొంతమంది పూరి కావచ్చు, ఇట్లా వాళ్ళకి తోచినంత వాళ్ళ సంస్థ తరఫున మనకు ఏది చేదనైతే వాళ్ళది కూడా ప్రజలందరికీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఎందుకంటే కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ప్రతి వాళ్ళు కూడా లైన్లో నుంచే పోయేలాగా ఏర్పాట్లు కూడా ఇప్పటికీ ముమ్మరంగా సాగుతున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క అంబులెన్స్ కావచ్చు, సో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే చేరుకొని ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చిండు వీళ్ళంతా. ఎవరిని కదిలించినా కూడా నాకు ఇక్కడ గుండె దగ్గర ఇబ్బంది ఉన్నది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎప్పుడు చేప ప్రసాదము స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు తీసుకుందామని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు అయితే కొన్ని వందల వేల మంది అయితే ఇక్కడ ఉన్నారు. మరింత ముందుకెళ్ళి మనం మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుండి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర నుండి. ఎప్పటి నుండి వస్తారు ఇక్కడికి? 3-4 4సారి. మీకు ఏమైంది అసలు? ఆయాసం పిల్లలు పోతే వచ్చి ఆపేసి తగ్గుతుందా మరి? చాలా మంది తగ్గుతా లేదా అని అనుమాన పడుతుంది కదా. తగ్గుతున్నా పత్యం చెయ్యాలి. పత్యం చేయాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు పేపర్ ఇస్తారా, పేపర్ బలంగా చూసుకుని నీసు అయి తినకూడదు, 7 మంచులు తాగాలి, కాయగూరలు తినాలి, ఏట మాసం ఒకటి వేసుకో. మరి అలా చేసిన మళ్ళీ నాకు తగ్గింది, మళ్ళీ వచ్చాను. తగ్గింది మళ్ళీ అయితే అసలు లేకపోయేదండి. 26 మంది వచ్చినాం, అందరూ 26 మంది వచ్చింది. ఇప్పుడు 2 years అవుతున్నాయి. ముందు ఎట్లా చాలా మంచిగా ఉన్నాయని వచ్చినాం అందరూ. ఇప్పుడు తగ్గింది అంటే అందరికి తీసుకుని వచ్చిండు. ముందు 3 వచ్చిండు, దాని గురించి ఇప్పుడు రిజల్ట్ ఉన్నది అని అందరూ వచ్చారు. అది అస్తమా దగ్గు, అది అదే అంటే తగ్గింది ఇప్పుడు, దానికోసమే వచ్చారు. రిజల్ట్ తగ్గుతుంది, నమ్మకం ఉన్నాయని వచ్చినాం ఇక్కడ. నిర్మల్ విజయ్ వసంత నిర్మల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సోలాపూర్ నుంచి, మహారాష్ట్ర.
సోలాపూర్ మహారాష్ట్ర ఆ. ఎన్నిసార్లు నుంచి వస్తారు ఇక్కడికి? 2 సంవత్సరాలు అయ్యింది. ఆహా. తగ్గుతుందా వేసుకుంటే? దగ్గుతుంది సార్, తగ్గింది. ఓకే, ఏం జరిగింది? దమ్ము రోగం ఉండాలి. దమ్ము రోగం సార్. దమ్ము రోగం ఉందా? అది వేసుకుంటే తగ్గుతుందా? ఎక్స్ తగ్గుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరే? లక్పతి లక్పతి. ఎక్కడి నుండి వచ్చారు? సాగర్ సాగర్ నాగర్ నుంచి. ఆహా. ఎట్లా తెలుసు మీకు ఇక్కడ చేప బాగుంది తీసుకుని? దాంట్లో దీంట్లో ఇస్తారు కదా సెల్లులో ఆ. ఇప్పుడు ఎన్నిసార్లు ఇక్కడికి రాబట్టి? రెండోసారి సార్ ఏమైంది నీకు? నాకు ఆయాసం ఉంది. ఆయాసం ఉందా? ఇట్లా తగ్గుతుందా మరి వేసుకుంటే? కొద్ది మామూలుగా అయిపోయింది, బాగా తగ్గింది. ఇప్పుడు ఆ లోకల్ హాస్పిటల్లో చూపించుకోలేదా మరి? అది తగలే పోయినా ఆహా. మీద మాత్రం ఒకటి బాగా అయింది. ఏమి ఇస్తారు మంది అంటే లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఏమి ఇస్తారు? మందులు ఇస్తారు, తర్వాత కొద్ది పొడి ఇస్తారు, అది పొడి చేసుకోవాలి. తర్వాత 15 రోజులు ఒకసారి 15 రోజులు ఒకసారి మింగాలి. ఆ పొడి చేప పొడి ఇస్తారుగా? చేప ఇప్పుడు మింగాలి. ఇక్కడ చేప మీకు తర్వాత ఇంటికాడ పోయి పొడి ఇస్తారు, అది పొడి చేసుకోవాలి. 15 రోజులు ఒకసారి 15 రోజులు ఒకసారి మింగితే లాస్ట్ టైం కి ఇప్పటికి నీకు బెటరేనా? తగ్గిందా? తగ్గింది, బాగా ఉంది. ఏం పేరు మీ పేరు? నా పేరు బీరయ్య, మీరయ్య. ఎక్కడి నుండి వచ్చారు? మెదక్ నుంచి. మెదక్ నుంచా? ఎన్నిసార్లు రాబట్టి ఇక్కడ? ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు చెప్పారు మీకు? ఫోన్లలో ఇచ్చారు కదా కాబట్టి తెలుసుకున్నాం అన్నట్టు. ఏమైంది మీకు? మా చెన్నై మా ఇద్దరికి ఏమైంది? దమ్మస్తుంది దమ్ము వస్తుంది. ఎప్పటి నుంచి? 2 ఏళ్ళే హాస్పిటల్లో చూపించుకున్నాం. చూపించుకున్నా, ఆయన తగ్గు- వెల్నెస్ లో చూపించిన. ఈడికి వస్తే ఎట్లా తగ్గుద్ది అనుకుంటావు? అరే చెప్పలేము, వేస్తే చూస్తే పోతుంది. అయితే మా ఊళ్ళో ఒక ఆమె వేసుకుందట 2 ఏళ్ళు, ఆ. తగ్గిందట. ఆమె చెప్తే వచ్చిన. మరి ఇప్పుడు మీకు ఫుడ్ ఉండడం ఎట్లా ఇబ్బంది కదా? ఇక అయితే అవుతుందేమో సార్, మరి ఎట్లా చేద్దాం? అయినా కూడా తీసుకొని పోవాలి. మరి ఏం చేస్తాం? నీకేమైంది తల్లి? దమ్ వస్తుంది. నీకు దమ్మేనా? ఏం లేదు, ఏ రేటు ఏం లేవు. అక్కడ చూపించుకున్నా తగ్గట్లేదా? నేను ఇక ఏడ చూపించుకోలేను. ఇక అన్న నుంచి ఇక చూపెట్టుకుంటాను కూడా చూపెట్టుకుంటా. ఇక ఇట్లనే గోలు వేసుకుంటూకున్నా. ఇక అంతే, పెద్దగా ఏం చూపించుకోలేను. ఇక మా ఊరికాడ ఒక ఆమె 2 సోలర్లు వచ్చిందట. ఇక ఆమె చెప్పింది మొన్న. చెప్పిన నుంచి ఫోన్ అయితే ఒకసారి పోయి చూద్దామని ఇక వచ్చేసినాం. ఇక ఎట్లా పోయి అయితే పోదామని. సరాసరి వేసుకుందాం తగ్గింది. మరి దాకా దేవుని మీద భారం, ఇక ఏం చేద్దాం. ఇక అంత దూరంకి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు. లోకల్ హాస్పిటల్లో చూపించుకుంటే తగ్గలేదు. ఇక తగ్గకనే మరి ఇక అట్లానే కొప్పల్లో. తగ్గలేదు. मेरा नाम प्रज्ञा देवेंद्र सोनी है। मैं बीदर से हूँ। बीदर? हाँ, कर्नाटका बीदर से हूँ। कितने साल है? मैं 3 साल से आ रही हूँ, मेरी मम्मी के साथ आ रही हूँ। हाँ, मम्मी को अस्थमा है, उनको 2 बार खाने के बाद रिजल्ट आए सो है यहाँ पे। 2 बार में ही रिजल्ट आया हमारी मम्मी को। और मेरा बेटा 8th क्लास में था, उसको खांसी का बहुत प्रॉब्लम था। हॉस्पिटल और सब दिखाई थी, उसको कम नहीं हुआ। उन्होंने एक ही बार में तो रिजल्ट आ गया खांसी का। वो बहुत रात दिन खांसता था। एवरी साल आते? नहीं, एक ही बार है, मेरा 2nd टाइम है। बेटा तो एक ही बार में कम हो गया उसका। చూసాం కదా, ఈమె ఏం చెప్తుందంటే బీదర్ నుంచి వచ్చింది తను, వాళ్ళ మదర్ మహారాష్ట్ర నుంచి. సో వాళ్ళ అమ్మకు కూడా అట్లనే ఆస్తమా జబ్బుతో బాధపడతా ఉంటే ఇక్కడికి రావడంతోనే క్యూర్ అయిపోయింది. ఆమె 3rd టైం వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆమె కూతురు కూడా ఇబ్బంది పడుతుండేనంట శ్వాసకోశ సంబంధిత వ్యాధితోని. ఆమె కూతురికి ఒకసారి చేప మందు తీసుకుంటే తగ్గిపోయింది. సో మాకు బాగా నమ్మకం అయింది. మా అమ్మను కూడా ఇప్పుడు 3వ సారి ఇక్కడికి తీసుకొచ్చినాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లా నమ్మకమే వీళ్ళ రోగాన్ని నయం చేస్తుందని చెప్పుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పినా కదా. సో వీళ్ళకు ఉన్నటువంటి నమ్మకమే. ఆ మందు తీసుకుంటే ఎంత మేరకు పని చేస్తుంది, వాళ్ళకు ఎంత మేరకు నయం అవుతుంది అనేది పక్కన పెడితే, మందు తీసుకున్న తర్వాత ఇక జాలు మాకు నయం అయిపోయింది అనేటువంటి నమ్మకంతో తిరిగి వెళ్తా ఉన్నారు. సో అట్లాంటి నమ్మకంతో తిరిగి వెళ్ళడంతో రోగం ఆల్మోస్ట్ వీళ్ళకు నయమైతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఆల్మోస్ట్ చాలా మంది ఎక్కువ మొత్తంలో 45 నుంచి 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్లో మేము చాలా సందర్భాల్లో చూపించుకున్నాము. ఈవెన్ హైదరాబాద్కి వచ్చి కూడా హాస్పిటల్లో చూపించుకున్నాం, కానీ మాకు ఎక్కడ కూడా నయం కాలేదు. సో చేప మందు తీసుకుంటే నయం అయింది, మా ఊరి పక్కన వాళ్ళకి అయింది, మా ఇంటి పక్కన వాళ్ళకి అయింది. కాబట్టి వాళ్ళు మాకు చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం చేప మందు తీసుకోవడానికి అని చెప్పేసి ఇవాళ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఏది ఏమైనా కూడా వాస్తవమే, మెడిసిన్ తీసుకుంటే ఎంత మేరకు నయం అయితే తెలియదు, కానీ
నమ్మకం అనేది మనిషి రోగాన్ని నయం చేస్తుందనంటే ఇగో ఈ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి చేప ప్రసాదం పంపిణీ వారికి ఒక నిదర్శనంగా ఒక ఉదాహరణగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా కూడా సో ఇట్లాంటివి శాస్త్రీయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా సో న్యాచురల్ గా బత్తిని సోదరులు ఎంతో నిష్ఠతోని సో వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఆ మందు ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉన్నది. అంటే ఫస్ట్ ఒక ఇద్దరికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పింది. ఇట్లా ఇవాళ వేల మంది వచ్చిరంటే ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతున్నది, రోగం అనేది నయమవుతున్నది కాబట్టి వాళ్ళు ఇక్కడ వరకు రాగలుగుతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము ప్రతి సంవత్సరం మేము వస్తాము, మేము రావడమే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళకు, మా ఇంటి పక్కన వాళ్ళకు, మా ఊళ్ళకు కూడా మేము చెప్పి వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చేప ప్రసాదం తీసుకోవడం ద్వారా వాళ్ళకి రోగం అంతా కూడా న్యాయమవుతా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేప ప్రసాదం పంపిణీ.